నమస్కారం అండి. నేను మీ కోని అంకబాబు. ఈరోజు ఒక గొప్ప పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఇది చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయం అన్నమాట. చూస్తున్నారు కదా! యోగ నరసింహస్వామి ఆలయం. అంటే నరసింహస్వామి అనంగానే మాకొక రూపం గుర్తుకొస్తుంది. ఆ! ఇక్కడ ప్రత్యేకత ఏందంటే అయ్యప్ప స్వామిలాగా కొలువై ఉంటారు. శ్రీ శ్రీ లక్ష్మీ సమేత యోగ నరసింహస్వామి అనమాట. ఇక్కడికి మనం వెళ్ళాలంటే ఇంతకుముందు మనం వీడియో చేసుకున్నాం. ఏది దేవుని వెల్లంపల్లి అని. అవునా? ఆ శివుని గురించి. ఇది అక్కడే డక్కిలి మండలం నుంచి దేవుని వెల్లంపల్లి వెళ్ళి అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇట్లాంటి అడవి మార్గాన్ని వెళ్ళాలి. ఇది మేము ఎండాకాలం వెళ్ళాము కాబట్టి కొంచెం బావుంది. అందులోను కారు కాబట్టి బైకులు లాంటివి వెళ్ళడం కొంచెం కష్టమవుతుంది. రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. వానాకాలం అయితే మరీ కష్టం. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న వాగులు అడ్డు వస్తూ ఉంటాయి. పైగా ఎక్కడికక్కడ వాహనాలు దిగబడిపోతూ ఉంటాయి. చాలా కష్టం అనమాట. మేము మంచి ఎండాకాలం అప్పుడు అందులోనూ బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వెళ్ళామనమాట. మాకు అన్ని విధంగా ఆ విధంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ అడవి ఒక విధంగా చెప్పాలంటే ఇది పెద్ద అడవి కాదు. ఇక్కడి నుంచి లోపల పోయే కొద్దీ కొంచెం అడవి పెద్దదిగా ఉంటుంది. ఆ! కానీ మలుపులైతే బాగానే ఉంటాయి. నడిచిపోవడం కష్టమండి. ఎందుకంటే ఇది దేవుని ఎల్లంపల్లి నుంచి ఇంచుమించు ఒక 8 కిలోమీటర్ల పైగా ఉంటుంది. అంత దూరం అనేది నడిచిపోవడం, రావడాలనేది కొంచెం కష్టమే అనమాట. మేము కారులో వెళ్ళాం కాబట్టి కొంతలో కొంత మేలు జరిగిందని చెప్పొచ్చు. చెప్పాను కదా! ఇట్లాగా కొండల్లో ఏది ఈ నల్లమల కొండల్లో ఏదైతే మనం శ్రీ శ్రీ స్తంభాలగిరి స్వామిని చూసాం గదా! ఆ దాటికొచ్చిన తర్వాత మనకి గుడి చేరుకుంటామనమాట. ఇదే నల్లమల కొండల్లో ఈ కొలువైనటువంటి యోగ నరసింహస్వామి. అవునా? ఈడ యొక్క విశిష్టత ఏందంటే, ఈ గ్రామాలకు చాలా దూరంగా అడవిలో ఎలా వెలిచారో ఇక్కడ వాళ్ళు చెప్పలేకపోతే ఎందుకంటే స్వయంభూ అని చెప్తారు. అంటే పాత రోజుల్లో ఈ ప్రాంతపు పశువుల కాపర్లు కొంతమంది ఈ ప్రాంతానికొస్తే అట్లా మేపుకొని వచ్చే క్రమంలో ఈ స్వామివారి దర్శనం జరిగిందంట. ఇప్పుడు మనం చూస్తుంది ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడైనటువంటి హనుమంతుడు. ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి. స్వామివారి నరసింహస్వామి గుడికి ఎదురుగా బయట ప్రాంగణంలో ఉంటుంది. ఇది ఎదురుగా చూసారు కదా! గుడనమాట. మిగతా కథలు చెప్తాను. అంటే ఎవరో ఇద్దరు చెప్పాను కదా! పశువుల కాపరులు ఆ ప్రాంతానికిచ్చి లోపల దారి తప్పినట్టుగా ఇక్కడికొస్తే, ఇక్కడ చెట్ల పొదల్లో ఒక గుహలాగా ఉండేదంట. అక్కడ స్వామివారి ఆనవాలు కనిపించేసరికి చూసి దండం పెట్టుకొని తర్వాత స్వామి గదా అని చెప్పేసి మరుసటి రోజు వచ్చి దీపం పెట్టారంట. తర్వాత రెండో రోజు ద్వితీయ విఘ్నం లేకుండా ఉండాలని చెప్పేసి మళ్ళీ దీపం పెట్టారంట మరుసటి రోజు. అలాగా వాళ్ళకి అలవాటయిపోయింది. ఆ అలవాటయిపోయి అంటే ఇది జరిగి చాలా కాలమే అయింది. అది కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఆ కాలాన్ని కూడా ఇక్కడ. ఆహ్, మీకు చూపిస్తాను. అప్పుడు పురాతనమైన అదే ఆలయాన్ని నిర్మించారు. చాలా పాడుబడ్డ ఆలయంగా అనిపిస్తదిది. దాని తర్వాత దీన్ని కొంతమంది భక్తులు విరాళాలతో ఆధునీకరించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఇంకొక దారుణమైన విషయం మనం చెప్పుకోవాలి. అదేందంటే, ఇక్కడ మూల విరాట్ ఏవైతే ఉన్నారో యోగ నరసింహస్వామి విగ్రహాన్ని గుప్త నిధుల కోసం ఇదొక కర్మ మన దేశానికి. ఎక్కడ ఆలయం కనిపిస్తే, పురాతన ఆలయం కనిపిస్తే దాన్ని కూలగొట్టడం, పాడు చేయడం, గుప్త నిధులనడం నిజం చెప్పాలంటే ఇది నిజంగా మన దేశాన్ని పట్టిన దౌర్భాగ్యం అన్నమాట. ఆ మొఘల్ చక్రవర్తి గజనీ మహమూద్ ఉన్నాడు కదా! ఆ! ఇంచుమించు 17 సార్లు దేశంపై దండెత్తాడు. కేవలం ఈ గుప్త నిధుల కోసంగా అన్నట్టుగా. అట్లా మహమ్మద్ గోరి లాంటి వాళ్ళు ఇలా వాళ్ళ మార్గంలో నడుస్తూ ఇప్పటికి కూడా దౌర్భాగ్యటువంటి దురాచారం ఇంకా సాగుతానే ఉంది అత్యాశతో. అవునా? అటువంటి క్రమంలో ఇక్కడ కొనేటువంటి ఈ నరసింహస్వామి మూల విరాట్‌ని విరగ్గొట్టి, పగలగొట్టి నాశనం చేసి పెట్టారు. అందులో కాబట్టి ఏం చేస్తారు భక్తులు తర్వాత కాలంలో మళ్ళీ ఈ మద్రాసు దగ్గర ఉన్నటువంటి మహాబలిపురంలో మళ్ళీ కొత్తగా విగ్రహం తయారు చేయించుకొని ఈడ ప్రతిష్ఠించి నిత్య పూజలు, బ్రహ్మోత్సవాలు చేస్తున్నారనమాట. ఇప్పుడు ఆ యొక్క పగలగొట్టబడినటువంటి ఆ విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తాను.
ఇది యోగ ఆంజనేయ యోగ నరసింహస్వామి యొక్క అసలు స్వయంభూ విగ్రహాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎటువంటి దుస్థితిలో ఉందో చూడండి. చూసారు కదా! ఒక చెయ్యి ఎరగొట్టేసి ఇట్లాగా అంటే కేవలం దురాశ. గుప్త నిధుల దురాశ. అడ్డదారులు తొక్కేవారికి ఈ మన దేవాలయాలే కనిపిస్తాయి. అదేం దౌర్భాగ్యమో కానీ. ఆ! ఆ క్రమంలో ఇట్లా జరిగింది. ఆ తర్వాత భక్తులు సహృదయంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకొని కొత్త విగ్రహం ప్రతిష్ఠించుకున్నారు. ఇప్పుడు చూసేదేంటంటే ఆలయం బయట వైపు, పడమట వైపు ఈ యొక్క ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇరిగిపోయిన విగ్రహాలని అక్కడ ప్రతిష్ఠించాలని చూస్తున్నారంట. ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్దాము. ఇప్పుడు ఎంత సుందరంగా ఈ ఆలయాన్ని నిర్మించారనేది మనం లోపలికెళ్ళి చూస్తాము. తర్వాత కొత్తగా ప్రతిష్ఠించినటువంటి యోగ నరసింహస్వామిని కూడా చూస్తాం. ఇప్పుడు మనం చూస్తుంది ప్రధాన మండపంలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం. తర్వాత ఈ మండపంలో ఆ పక్క, ఈ పక్క అష్టలక్ష్ములు. అంటే ఆహ్, అమ్మవారి అష్టలక్ష్మి రూపాలని ఇక్కడ అటువైపు, ఇటువైపు చాలా జీవకళ ఉట్టిపడేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉత్సవమూర్తులనమాట. ఎందుకంటే మేము బ్రహ్మోత్సవాల సమయంలో ఎళ్ళాం కాబట్టి అక్కడ కొలువై తీరి ఉన్నారు ఉత్సవమూర్తులు. ఈ అష్టలక్ష్ములు విగ్రహాల్ని అంటే ప్రతిమల్ని చాలా చక్కగా జీవకళ ఉట్టిపడుతున్నట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ శిల్పులకి ధన్యవాదాలు. ఇప్పుడు మనం నేరుగా గుడిలోకెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము. పదండి. ఇక్కడ చూడండి మనం నేరుగా అంటే ఆధునిక కళారీతులు కా ఉట్టుపడేలాగా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగుంది కదా! ఇప్పుడు మనం చూస్తుంది అదే. నేను చెప్పాను కదా! ఆయన ఉత్సవ మూర్తులు ఒక పక్క ఏర్పాటు చేసుంటే, ఇక్కడ గర్భాలయం ఉన్నటువంటి ఈ స్వామి అలంకరణతో మనకు పూర్తిగా కనిపించలేదు కాబట్టి, మీకు పూర్తిగా చూపించే ప్రయత్నంలో ఈ యొక్క చిత్రాన్ని సేకరించి మీకు చూపిస్తున్నాను. స్వామివారు ఈ విధంగా అయ్యప్ప స్వామి తీరులుగా కూర్చోంటారు చూడండి. ఇప్పుడు గర్భగుడికి చుట్టూ స్వామివారి దశావతారాల్ని ఇలా కళాత్మకంగా చిత్రించున్నారు. అవి కూడా చూడండి. ఈ స్వామివారి మూర్తి. ఈ గర్భగుడికి చెప్పాను కదా! అంటే ఈ ఆలయం ఎలా ఉంటుందంటే ప్రధానమైనటువంటి ప్రాకారము, లోపల గుడి. ఈ గుడికి ముందు మండపం. ఆ మండపంలోనే అమ్మవారి మనం ప్రతిరూపాలను చూసాము. ఆ తర్వాత లోపల ఇంకా గర్భగుడి. అంటే మండపానికి ముందు ఈ ప్రధానమైనటువంటి ప్రాకారంతో గుడి ఉంటుంది. తర్వాత లోపల ఈ గర్భగుడి ఉంటుందన్నమాట. ఈ గర్భగుడికి చుట్టూ మండపంలాగా ఇట్లా ప్రదక్షిణకి అనుకూలంగానే ఉంటుంది. స్వామివారి దశావతారాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నమాట. పుట్టి చిత్రాలు. అలా ప్రదక్షిణ చేసుకొచ్చిన తర్వాత స్వామివారి దర్శనం మనకిలా జరుగుతుంది. ఇదే విధంగా ప్రధానమైన మండపం. ఈ మండపాన్ని కూడా చాలా అత్యంత సుందరంగా పైన సీలింగ్ గాని చాలా బహు చక్కగా నిర్మించున్నారు. వాళ్ళ కళా నైపుణ్యానికి, శిల్పుల కళా నైపుణ్యానికి మనం నిజంగా జేజేలు చెప్పాలి. మరోసారి స్వామివారిని తనివితీరగా దర్శించి వారి కృపా కటాక్షాలు మీరు పొందవలసిందిగా నేను కోరుతున్నాను. వారి యొక్క ఆశీస్సులు, ఆ స్వామివారి ఆశీస్సులు నా వ్యూవర్స్‌కి, నా సబ్స్క్రైబర్స్‌కి అందరికీ ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆలయం యొక్క ఈ పుణ్యక్షేత్రం యొక్క మరిన్ని వివరాల్ని ఈ ఆలయ పూజారి ద్వారా తెలుసుకుందాం. చెప్పాను. నమో నారసింహ. ఈ యొక్క ఊరిలో మేము కూడా చాలా కొత్తగా వచ్చాము. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చేయడానికి మేము తమిళనాడు నుంచి వచ్చాము. నాకు తెలిసిన వరకు ఈ యొక్క ఆలయాన్ని గురించి నేను విశేషాలు చెప్తాను. విషయం ఏంటంటే అంటే ఇక్కడ ఉన్న యజమాని నాకు చెప్పింది ఏంటంటే పూర్వం వాళ్ళు అడవి మార్గంగా ఏదో ఒక రోజు వచ్చినప్పుడు ఇక అక్కడ గుహలా ఉన్నిందంట. మీరు ఇక్కడ పైన చూశారంటే ఆ గోపురం పాతవే. అప్పట్లో ఉండే గోపురం పాతది. ఇప్పుడు ఉండేది చాలా పాతది. దాంట్లో ఇటుక రాళ్ళతో దాంతో సమంగా ఒక బాక్స్ అలా ఏర్పరిచి ఉండింది. ఒక రూమ్ మాత్రం. ఆలయం అంత చిన్న ఆలయం ఎంత వస్తుందో అందరి ఆలయం అంతవరకే ఉంది మనకి ఆలయం. చాలా చీకటిగా అసలు ఎవరు పట్టించుకోలేక ఈ ఇంత పెద్ద అడవిలో ఈ 2-3 కిలోమీటర్ ఎంతో లోపల ఉన్నాయి ఈ గుడి. మరి ఈ ఆలయంలో ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు ఇద్దరు సూచనగా ఏదో లోపలికి వచ్చేటప్పుడు
ఏమనుకొని వచ్చారని వాళ్ళకి తెలియటం లేదు. వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని చూసి అయ్యో ఇంత చీకటిగా ఉంది కదా, ఒకసారి దీపం పెడదామని అనుకున్నారంట. దీపం పెట్టేటప్పుడు వీళ్ళకి ఒకరోజు పెట్టినప్పుడు మన తెలుగు వాళ్ళ సంప్రదాయం ఒకటి ఉంది కదా, ఏమని ఒకరోజు పెడితే ద్వితీయజ్ఞ అవ్వకూడదని మరుసటి రోజు పెడతారు. అందువల్ల రెండవ రోజు కూడా పెట్టడం అది జరిగింది. ఇది వాళ్ళకి రోజువారీగా అలవాటు అయిపోయింది. ఇలా అలవాటు అయ్యే కొద్దిగా అలా అలా అభివృద్ధి చెంది మనకి ఆలయము నరసింహస్వామి యొక్క అనుగ్రహం అందరికీ కూడా పొందాలని, ఈ యొక్క నెల్లూరు జిల్లాలో పెంచులకోన నరసింహస్వామి ఎంత విశేషాలు ఉన్నాయో ఆ మహిమలన్నీ కూడా ఈ గుడిలో కూడా ఉంది. ఒకసారి మీరు గమనించాలి. స్వామివారి ఎట్ట ఆ పెంచుల కోణాన్ని చీల్చుకొని అక్కడ యోగా నరసింహగా కూర్చున్నాడో అదే యోగా నరసింహుడు ఇక్కడే ఉన్నాడు. ఒకసారి ఏ కొండ ప్రాంతంలో ఉన్నాడో అదే కొండ ప్రాంతంలో ఇక్కడ ఉన్నాడు. అక్కడ ఎన్ని 2 కిలోమీటర్ల దూరంగా ఉన్నాడో ఈయన కూడా అదే కొండలో 2 కిలోమీటర్ల దూరంగానే ఉన్నాడు. నరసింహస్వామి అని అడవిలోనే ఉంటారు. మరి ఈ నరసింహస్వామి ఎవరైతే దర్శించుకుంటారో ఇక్కడ వచ్చి వాళ్ళకి కావాల్సినంత సంపదను కానీ వాళ్ళకి ఉన్న బాధలని కానీ తొలగేసి, పూర్వం ఒక విషయం జరిగింది ఇక్కడ. వాళ్ళు చెప్పారు ఏంద్రా అంటే, ఎవరైతే అమావాస్య రోజు అనుకుంటా, అమావాస్య రోజు దీపాలు పెట్టుకొని ఏవైతే కోరుకుంటారో 48 రోజుల్లో ఎన్నో రోజుల్లో వాళ్ళకి అది జరిగేది, సంతానం అనేది జరిగేదంట. అప్పట్లో ఈ సంతానం విషయం అందరికీ కూడా బాగా అనుగ్రహం పొందుతున్నారు కాబట్టి అప్పటి నుంచి ఈ ఆలయాన్ని కాస్త మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అలా అలా అభివృద్ధి చెంది ఈ స్వామివారి యొక్క ఆలయం ఇప్పుడు ఇంత పెద్దగా ఆలయంగా మారింది. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి రేపటికి నరసింహస్వామి జయంతి కాబట్టి రేపు అందరికీ కూడా అంగరంగ వైభవంగా రేపు పొద్దున్న స్వామివారి యొక్క మహాపూర్ణావధి ఉంటుంది. రేపటితో బ్రహ్మోత్సవాలు, త్రయాణికం అని చెప్పేటువంటి బ్రహ్మోత్సవాలు ముగిస్తుంది. 9:30 హోమంలో మహాపూర్ణావధి అవుతుంది. దాదాపు 10:30 నుంచి స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా వచ్చేసి ఇక్కడ లోకంలో ఉండేటువంటి అందరికీ కూడా నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఉండాలని, శతమానం భవతి శతాయు పురుషు సదేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠి అని చెప్పి ఒక పెద్దవాణ్ణి కాదు నేను, మా యొక్క స్వామివారి యొక్క నామంతో మేము కూడా అందరూ కూడా అనుగ్రహం చెందాలని, ఈ లోకంలో ఉన్న అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అందరికీ సకల సౌభాగ్యాలు జరగాలని మేమందరూ కోరుకుంటున్నాం. జై సీతారాం. ఇప్పుడు మనం చూస్తుంది అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఉన్న చోట అనమాట. ఇప్పుడు చూస్తుందా పాత ఆలయము. ఈ ఆలయమే అక్కడుంది. ఇందాక చెప్పుకునే కారణం గుప్త నిధుల కోసం చేసిన తవ్వకాల్లో ఈ ఆలయం ధ్వంసం కాబడింది. ఆ విగ్రహం కూడా మీకు ఎటువంటి దుస్థితిలో ఉంది మీకు చూపిస్తాను. ఇక్కడ వారు తాత్కాలికంగా అమ్మవారిని చిన్న విగ్రహంగా చేసుకొని చిన్న గుడి ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ గుప్త నిధులు వేటలో బలినటువంటి ఈ ఆలయం తొందరగా నిర్మాణం కావాలని, పునరుజ్జీవం కావాలని కోరుకుంటున్నాము. తర్వాత ఇందాక మీకు చెప్పాను చూపిస్తానని, అమ్మవారి విగ్రహం చూసారా, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం తల కూడా లేకుండా విరగొట్టినటువంటి పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి. ఈ పక్కనే మనం చూస్తున్న చిన్న కోనేరు అనమాట. ఇది ఎప్పటికీ ఎంతటి ఎండాకాలమైనా సరే ఎండిపోకుండా ఇదే స్థితిలో ఉండడం అనేది ఇక్కడి విశేషం అంటారు. తర్వాత ఆ పక్కనే నీటు చలమల అంటే నీటు మడుగుంది. ఇక్కడ స్వామివారికి తెప్పోత్సవం లాంటివి నిర్వహిస్తూ ఉంటారు. ఇట్లా ఎక్కడో కొండల్లో అడవి మధ్య ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఈ స్వామిని మీరందరూ దర్శించుకోవాలని, మీకు అందరూ ఆ స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి చేరుకోవడానికి ఇందాక చెప్పాను కదా, డెక్కిల నుంచి మనం ప్రత్యేకంగా కారులో ప్రత్యేక మనం వ్యక్తిగత వాహనంలో కానీ లేదా అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని రావాలి. ఇది వెంకటగిరికి రైలు మార్గం, రోడ్డు మార్గం ఉంది. అలాగే గూడూరు నుంచి కూడా రావచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరము పెంచులకోనలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలోనే ఈడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే ప్రతి శనివారం విశిష్టమైన పూజలు జరుగుతాయి. అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మరోసారి కలుసుకుందాము. అంతవరకు సెలవు.